బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగినేని వెంకటేశ్వర ఉన్నాము. ప్రస్తుతం మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఆయన మాటలో ఎంపీ ఎలక్షన్ గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ. ఈ నెల జరిగే 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు 400 స్థానాలను ఇవ్వండి అని అడిగితే ఒక విషపూరితమైన ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ఒకటి అంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? కాంగ్రెస్, బీజేపీ అంటే బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ పార్టీ జనసంఘ మూలాల నుంచి వచ్చిన పార్టీ. ఈ దేశం కోసం జనసంఘ్ పార్టీనే రద్దు చేసి జనతా పార్టీలో ఎమర్జెన్సీ సందర్భంగా జనతా పార్టీలో కలవడం జరిగింది. ఆ రోజున్న దేశ రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి, జనతా పార్టీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఇందిరాగాంధీ చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న సందర్భంగా 1980లో బీజేపీ పార్టీ పెట్టి, కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. అసలు బీజేపీ కాంగ్రెస్ ఎక్కడన్నా ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కలిసే అవకాశం ఉందా? రాజకీయ విశ్లేషకులు కానీ, విద్యావంతులు కానీ, ప్రజలు కానీ ఆలోచన చేయాలి. అంటే ఒక చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 400 స్థానాలు ఇవ్వమంటే ఎందుకు అడిగిండు? ఏ నాయకుడైనా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కానీ. ఆ ఎన్నికల్లో 5 సంవత్సరాల ఈ దేశం కోసం కానీ, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలని జరిగే ఎన్నిక. మొదటిసారి ప్రధానమంత్రిగా 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ప్రకటించినప్పుడు ఏమడిగినాడు? 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇంకా 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 60 రోజులు అవకాశం ఇవ్వండి, ఈ దేశంలో అవినీతి లేని పాలన అందిస్తాం. రెండవది, ఈ దేశ రక్షణ విషయంలో కానీ, దేశ అభివృద్ధి విషయంలో కానీ, పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని చెప్పాడు. ప్రజలు నమ్మినారు, విశ్వసించినారు, ఓట్లు వేసినారు. 270 పై స్థానాలు. రెండోసారి ఎన్నికల్లో ఏమన్నాడు? ఎన్నికల కోసం సంక్షేమ పథకాలు పెట్టలే భారతీయ జనతా పార్టీ. ఒకటి ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు ఈ దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం అట్టడుగు వర్గాల్లో ఉన్న గ్యాస్ పొయ్యి లేని కట్టెల పొయ్యి మీద వంట వండుకుంటున్న వాళ్ళకు ఉజ్వల గ్యాస్ ఇచ్చినారు. మాకు ఓటేస్తే ఉజ్వల గ్యాస్ ఇస్తామని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ మీద కర్ణాటకలో ఇచ్చిన హామీలో, తెలంగాణ హామీలో, ఈ దేశంలో 6 గ్యారెంటీలని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు. ఎన్నికల వరకు ఓడమల్లయ్య, ఎన్నికలు దాటినాక రామ్మల్లయ్య అనే విధంగా కాంగ్రెస్ పార్టీ నైజం. ఈరోజు 400 స్థానాలు ఏమని ఇప్పుడు అడుగుతున్నాడు. 5 సంవత్సరాలు 2019 నుంచి 23 వరకు ఈ దేశంలో పేద వర్గాల కోసం చేసిన పని ఉంది. విదేశీ విధానంలో తీసుకొచ్చిన మార్పు వల్ల రైతాంగానికి ఈరోజు ఓపెన్ మార్కెట్లో భారతదేశంలో పండించిన పంటలను ప్రపంచవ్యాప్తంగా అవసరాలు ఎక్కడైతే మనం పండించిన ప్రోడక్ట్ ఉందో మనం విదేశాలకు ఎగుమతి ఎప్పుడు లేని విధంగా మనం ఈరోజు ఎగుమతి చేస్తున్నాం. రెండోది, ఒకప్పుడు ఆయుధాలను మనం దిగుమతి చేసుకుంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు టెలిఫోన్లను దిగుమతి చేసుకుంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఈ దేశంలో విదేశీ విధానంలో భారతదేశం వైపే ప్రపంచ దేశాలన్నీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అభివృద్ధి జరిగింది. ఈరోజు ఒక మోడల్గా భారతదేశాన్ని నేను చెప్పడం కాదు, రష్యా నిన్నగాక మొన్న రష్యా ప్రెసిడెంట్ గారు పుతిన్ గారు చెప్పినారు. ఏమని? ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అవసరమని.
అంటే బుద్ధి లేకుండా రాజకీయాలు చేయడం అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ మేము ఈ 5 సంవత్సరాలు ఇది చేసినాం 400 స్థానాలు ఇవ్వమని ఏ రాజకీయ పార్టీ అని అడుగుతుంది. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏమని రిజర్వేషన్లు. సార్ ఇంకోటి ఉంది సార్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంతవరకు శానంపూడి సెక్రటరీ గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకీర్ణ గారిని ఇంతవరకు కలవలేదు, వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఒక అపోహ ఉంది. ఒకసారి దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు విషయాన్ని మొదలు ఈరోజు జరుగుతున్న చర్చ మీరు ఒకసారి వినండి. జరుగుతున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక 400 స్థానాలు ఇస్తే ఇవాళ ప్రధానంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆ వర్గాల్లో దళిత వర్గాల్లో కానీ, క్రైస్తవుల్లో కానీ, ముస్లిం మైనార్టీలో కానీ, గిరిజనులలో కానీ 400 స్థానాలు నరేంద్ర మోడీ గారికి ఇస్తే రిజర్వేషన్లు తీసేస్తారని. ఇది వాస్తవం అని నేను అడుగుతున్నాను. అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ సాక్షిగా అసలు అంబేద్కర్ని అవమానించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు భవన్లో కూడా పెట్టలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 400 స్థానాలు కాదు, చివరిగా మీరు అడిగిన దానికి సైదిరెడ్డి గారికి వ్యతిరేకంగా నేను పనిలో లేననేది వ్యతిరేకం లేదు. ఆయన మీకు ఇంతవరకు వచ్చి కలవలేదు. ఇక్కడ క్యాడర్ మొత్తం సైదిరెడ్డి గారు నన్ను 2 సార్లు కలిసినాడు. నేను రాష్ట్ర పార్టీతో నాతో మాట్లాడింది. నేను అందుకే నిన్న 5:30కి మా సంఘటనా మంత్రి మాట్లాడినాడు, సంజయ్ గారు మాట్లాడినారు, అభయ్ పటేల్ గారు మాట్లాడినారు. నేను 5:30కి పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చి రాత్రి 8:30కు సూర్యాపేటలో సైదిరెడ్డి గారితో ముఖ్యుల సమావేశం పెట్టినాం. శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అప్పై నాయకులతో. ఖచ్చితంగా ఈ నల్గొండ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది. సైదిరెడ్డి గారు గెలుస్తున్నాడు. నరేంద్ర మోడీకి కానుకగా నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఇవ్వబోతున్నాం. అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలవబోతుంది. 400 స్థానాలకు మించి ఈరోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సీట్లు వస్తాయి. ఓకే అండి, చూస్తున్నాం.